మా ప్రేమలైన పరలోక తండ్రి నీకు స్తోత్రములు స్తుతులు చెల్లిస్తుంటాను. కొద్ది సాక్ష్యమును ఈ మధ్యలో పంచుకోవడానికి సహాయము దయచేయము తోడుగా ఉండము అన్ని విషయాలలో బలపరచుకొని ప్రభా తండ్రి ఏదైతే విట్టిమో ఏదైతే కట్టిమో దానిని ఈ ప్రియులకు చెప్పడానికి సహాయం దయచేయమని తోడుగా ఉండమని యేసుక్రీస్తు పరిశుద్ధరావు ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. నా పేరు చింతల రమేషు. అయితే నేను ప్రభు అయిన యేసుక్రీస్తును తెలియని వారము. ఎందుకంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన మా దేవుడు కాదని ఈ లోకంలో అనేక మంది దేవుళ్ళు దేవతలు ఉన్నారని తెలుసుకొని జీవించే సమయాలలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నాకు 1986లో పరిచయం అయ్యారు. అయితే 86 నుంచి 94 వరకు నేను అనేక విధములుగా ఆయా విధాలుగా నేను అన్వేషిస్తూ వచ్చాను. యేసుక్రీస్తు వారు దేవుడా కాడా, అసలు దేవుడు అనేవారు ఎవరు, ఎట్లా ఉంటాడు అని చెప్పి నేను ఆలోచన చేసినప్పుడు నాకు ఏమీ అంతు చిక్కని సమయాలలో నేను ఉంటిని. అటువంటి సమయంలో నేను ఉన్నప్పుడు చాలా సందేహములు, చాలా దుఃఖకరమైన స్థితి, చాలా ఘోరమైన పరిస్థితి. అలా నేను అనేక విధములుగా వస్తూ ఉంటున్నప్పుడు 86లో నేను రేణుగుంట అనే ప్రాంతంలోనికి, అక్కడ చాంద్ పాల్ అంటే మా బావగారు ఆ ప్రాంతంలో రైల్వేలో జాబ్ చేస్తూ ఉంటాడు. అక్కడికి నేను వెళ్ళాను. వెళ్ళినప్పుడు అక్కడ రేణుగుంటలో ఒక మందిరము, హెబ్రోను సావాసము, అక్కడ దైవజనుడు అబ్రాహాము అనే ఒక దైవజనుడు అక్కడ ఉన్నాడు. అయితే అక్కడ ఒక ఆదివారం నాడు మేము అక్కడికి వెళ్ళాము. వెళ్ళినప్పుడు అక్కడ పాటలు ఎన్ని, దేవుని వాక్యమేమి, అనేకమైన ఆయా కులాల నుంచి, ఆయా జాతుల నుంచి, ఆయా ప్రజలు అనేకులు అక్కడికి రావడాన్ని నేను చూశాను. ఆ సంతోషము నాకెంతో బాగుగా అనిపించింది. అట్లాంటి సమయాలలో అదేవిధంగా అక్కడ దేవుని స్తుతించుడి అనే ఒక పాట పాడారు. ఆ పాటకు నేను ఎంతో ఆసక్తిని అయ్యాను. అట్లా అక్కడ ప్రతి వారి ప్రవర్తన కూడా గమనించినప్పుడు అనేకులు పాపంలో నుంచి దేవుని మార్గంలోనికి వచ్చారని సాక్ష్యములు విన్నాను. అయితే అట్లా ఎంతోమంది సాక్ష్యాలు నేను విన్నాను. ప్రతి వారిని అడిగినప్పుడు కూడా వారు ఏం చెప్పారంటే, ప్రభు నా జీవితాన్ని ఈ విధంగా మార్చాడు, ప్రభు నా జీవితాన్ని ఆ విధంగా మార్చాడు, నేను అట్లా ఉంటిని ఇలాగ వచ్చాను, ఏదో తాగుబోతుగా ఉంటిని నేను మంచి మార్గంలోకి వచ్చాను. అవన్నీ కూడా నాకు చూసినప్పుడు ఆశ్చర్యం వేసింది. అట్లా దేవుడు అనేక విధాలుగా అనేకులను దేవుని యొక్క మార్గంలోనికి నడిపిస్తూ వచ్చాడు. అట్లా నేను కూడా అక్కడ క్రొత్తగా ఇంకా దేవుణ్ణి నమ్మలేదు కానీ, ఇంకా మారు మనసు పొందలేదు కానీ, ఇంకా రక్షణ పొందలేదు కానీ అట్లా తెలుసుకుంటా ఉన్నాను. అట్లా అక్కడ మా బావగారు ఆయన దేవుణ్ణి తెలుసుకొని ఆయన ఎంతో సంతోషిస్తూ ఉంటారు. మాకే కూడా ఎంతో సంతోషిస్తూ ఉంటాం. అటువంటి సమయంలో అక్కడ దేవుని మాటలు నాకు ఆశ్చర్యం వేశాయి. అదేవిధంగా కొంత ఒక 10 రోజులు 15 రోజులు అక్కడ ఉన్నాం. అట్లా దేవుడు ఆయా విధాలుగా ఆయా గ్రామాలలో స్వార్థ చేయడం, అనేకులను దేవుని మార్గంలోకి నడిపించడం, ఇవన్నీ నాకు ఆశ్చర్యం వేసాయి. దేవుడు అంటే ఇట్లా ఉంటాడా, దేవుని మార్గం ఇట్లా ఉంటుందా, దేవుని యొక్క పరిశుద్ధత ఎట్లా ఉంటుందా అని గమనించాను. అదేవిధంగా మళ్ళా కొంతకాలం మా ఊరికి వచ్చేసాం. మళ్ళా లోకంలో సిగరెట్లు, గుట్కాలు, చెడు వ్యసనాలు, చెడు ప్రవర్తన అట్లా జీవిస్తూ వచ్చాను కొంతకాలం. ఆ తర్వాత మళ్ళా మా బావగారు అక్కడి నుంచి
వాళ్ళు శంకరపల్లికి ట్రాన్స్ఫర్ అయ్యారు. అక్కడ వాళ్ళు దేవుని తెలుసుకొని, అక్కడ దేవుని మందిరం తెలుసుకొని, అక్కడ కూడా వారు దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటున్నారు. అప్పుడు నేను కూడా అక్కడ కూడా వెళ్ళాను. వెళ్ళినప్పుడు అక్కడ చార్లిస్ అన్న అనే ఒక దైవజనుడు ఉన్నాడు. అక్కడ కూడా ఆ దేవుని యొక్క మార్గమును తెలుసుకున్న ప్రజలు ఆయా కులాల నుంచి, ఆయా జాతుల నుంచి అనేకులు వచ్చారు. వారి వారి సాక్ష్యాలను బట్టి నాకు ఎంతో నెమ్మది కలిగింది. అయితే నా జీవితం అయితే తాగుడుతోని, సిగరెట్లతోని, గుట్కాలతోని చెడిపోయి ఉన్నది. వాళ్ళంతా కూడా నీతిమంతులుగా, పరిశుద్ధులుగా, ఏ అలవాట్లు లేకుండా దేవుని కొరకు నమ్మకంగా జీవిస్తూ ఉంటున్నారు. వారిని చూసినప్పుడు నాకు ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే దేవుని యొక్క మార్గం అంటే ఇట్లా ఉంటుందా? దేవుని యొక్క మార్గంలో ఉన్నవారు సిగరెట్లు తాగకూడదా? దేవుని యొక్క మార్గంలో ఉన్నవారు తాగకూడదా? దేవుని యొక్క మార్గంలో ఉన్నవారు అబద్ధం ఆడకూడదా? దేవుని యొక్క మార్గంలో ఉన్నవారు నీతిగా జీవించాలా అని చెప్పి నాకు ఆశ్చర్యం వేసింది. ఆశ్చర్యం వేసినప్పుడు అక్కడ ఒక మాట నాకు చెప్పబడింది. యేసు నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారానే తప్ప ఎవడు కూడా తండ్రి రాజ్యంలోనికి రాలేరు అని అక్కడ ఆ మాట నేను విన్నప్పుడు ఆశ్చర్యం వేసింది. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ విధంగా నాకు నా జీవితానికి ఆయన మార్పునిచ్చాడు. అలాగూ నేను అక్కడ ఆశ్చర్యపోయాను. అక్కడ నేను బీడీలో సెక్యూరిటీ గార్డుగా పనిచేశాను. కొంతకాలము సెక్యూరిటీ గార్డుగా పనిచేసిన తర్వాత అప్పుడు అనేకమైన పరిస్థితులు వెళ్తూ ఉంటున్నాను. నా జీవితం మారలేదు. నేను లోకంలో ఉన్నాను, చర్చికి వెళ్తూ ఉండేది. కానీ ఆ పరిస్థితులను చూసినప్పుడు నేను దేవుని రాజ్యం వెళ్ళలేను, ఈ నరకానికి వెళ్తా అని చెప్పి బాధ వేస్తూ ఉండేది. ఆ బాధల నుంచి, ఆ వేదనల నుంచి, ఆ కష్టంలో నుంచి నేను ప్రార్థన చేసేవాడిని. కానీ దేవుని మార్గంలో నేను ఉండలేనని చెప్పి నాకు భయం వేస్తూ వచ్చేది. అయితే ఓ చిన్న మంద భయపడకురి, నేను మీ కొరకు ఉన్నానని చెప్పి దైవసేవకుడు ఒక పాట పాడాడు. అప్పుడు నాకు ఆశ్చర్యం వేసింది. నేను చిన్నవాడిని, దేవుని మార్గం తెలుసుకోలేకపోతున్నాను అని చెప్పినప్పుడు దేవుడు నా ఆశ్చర్యంగా నాతో స్పందిస్తూ వచ్చాడు. అదేవిధంగా మళ్ళీ నేను కొంతకాలం అక్కడ ఉండి మళ్ళా నేను మా ఊరికి వచ్చేసిన తర్వాత మళ్ళా చెడు అలవాట్లు, చెడు ప్రవర్తన, చెడు విధానము, చెడులో నేను జీవిస్తూ వస్తాను. దేవుని మార్గంలోనికి రాలేకపోతున్నాను. బాధ వేస్తూ ఉంటున్నది, ఎంతో కష్టం అనిపిస్తూ ఉంటున్నది. అయితే ఆ బాధ, కష్టం బట్టి నేను దేవుని మార్గంలో రాకపోయాను. అక్కడి నుంచి మా బావాళ్ళు చిత్తాపూర్ వెళ్ళారు. ఆ చిత్తాపూర్ ప్రాంతంలో కూడా షాబాదులో దైవసేవకుడు రాజేంద్ర బాయ్ ఆయన హెబ్రోన్లో వంటలు చేస్తూ ఉండేవాడు. అక్కడ దైవసేవకుడుగా ఉన్నాడు. అక్కడ కూడా దేవుని యొక్క ప్రజలు అనేకులు అక్కడ కర్ణాటక ఏరియా ప్రాంతంలో వారు కర్ణాటక భాషలో మాట్లాడితే తెలుగులో ట్రాన్స్లేషన్ చేసి అట్లా ఆ ప్రాంతంలో కూడా నేను అనేకులను గమనించాను. దేవుని పరిశుద్ధతను బట్టి గమనించాను. అయితే నా జీవితము అక్కడ కూడా మారలేదు. సిగరెట్లు, ఈ చెడు అలవాట్లతో నా జీవితము, సినిమాలతో, సినిమా పాటలతో నా జీవితము మారలేదు. అయితే అక్కడ కూడా వారి సాక్ష్యం బట్టి నేను ఎంతో బాధపడేవాడిని. అయ్యో, నేను దేవుని మార్గానికి వస్తున్నా రానా, నేను దేవుని మార్గంలో జీవిస్తానా లేనా అని చెప్పి నాకు అక్కడ ఒక మాట నేను చూశాను. యేసు నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారానే తప్ప ఎవడు కూడా పరలోక రాజ్యంలోనికి రాలేరని అక్కడ ఒక మాట చెప్పబడింది. ఆ మాట విన్నప్పుడు నాకు ఆశ్చర్యం వేసింది. ఆ మార్గంలో నేను వస్తానా, ఆ సత్యంలో నేను జీవిస్తానా, ఆ సత్యంలో నేను నడుస్తానా అని చెప్పి ఆలోచన చేసినప్పుడు ఆ మార్గంలో నేను జీవించలేనని, ఆ మార్గంలో నేను దేవుని రాజ్యంలో చేరలేనని చెప్పి బాధ వేసింది. అక్కడి నుంచి మళ్ళా వికారాబాద్ వచ్చారు. అయితే అక్కడి నుంచి నేను మళ్ళా నర్సంపేట మా ప్రాంతానికి వచ్చాను. అక్కడ మళ్ళా నేను లోకముతో జీవిస్తూ ఉంటున్నాను. లోకము, లోకాశలు. అయితే నేను ఎక్కువగా 7వ తరగతి చదువుతున్న టైంలో ఏబీవీపీ వారితో నాకు పరిచయం అయింది, బీజేపీ వారితో నాకు పరిచయం అయింది. నేను వారితో తిరుగుతూ ఉన్నాను. అయితే దేవుని రాజ్యము
వెళ్ళాలని ఆశ, అటు వాటిలతో స్నేహము, వారితో స్నేహం, వీరితో స్నేహం, ఇవన్నీ ఆలోచన చేసినప్పుడు నేను దేవుని మార్గం వెళ్ళాలని, అవన్నీ కూడా విడిచిపెట్టాలని నేను ఆలోచన చేసినప్పుడు వాళ్ళు అక్కడి నుంచి మళ్ళీ వికారాబాద్ ట్రాన్స్ఫర్ అయ్యారు. రైల్వే సంబంధంగా వాళ్ళు వికారాబాద్ ట్రాన్స్ఫర్ అయినప్పుడు మళ్ళీ నేను ఎండాకాలం సెలవులలో వికారాబాద్కి వెళ్ళాను. అక్కడ వెళ్ళినప్పుడు అక్కడ ఫ్రాంక్లిన్ అని ఒక దైవ సేవకుడు ఉండేవాడు. అక్కడ వేరాక ప్రార్థన మందిరము, అక్కడ దేవుని పరిశుద్ధులు అనేకులు అక్కడ ఉన్నారు. వారందరూ కూడా దేవుని ప్రేమలో ఎంతో సంతోషిస్తారు. నాకైతే సంతోషం లేదు, సమాధానం లేదు, దీర్ఘశాంతం లేదు, ఏమి కూడా లేదు. బాధ, వేదన, కష్టము అన్నీ కూడా ఉన్నాయి. అలవాట్లతో సతమతమైపోతా ఉంటాం. అయితే యేసుక్రీస్తు వారిని అంగీకరించాలని, యేసుక్రీస్తు వారితో నా హృదయాన్ని అర్పించాలని, యేసుక్రీస్తు వారితో నేను మారుమనసు పొందాలని, యేసుక్రీస్తు వారితో నేను జీవించాలని చాలా ఆశపడ్డాను. అయితే ఆ ప్రాంతంలో అనేక గ్రామాలలో స్వార్థ ప్రకటించాను. అనేక వారితో నేను తిరుగుతూ ఉంటున్నాను, స్వార్థ ప్రకటిస్తూ ఉంటున్నాను, వారితో ఆయా పరిచర్యల్లో వెళ్తూ ఉంటున్నాను. కానీ మారుమనసు రక్షణ లేదు. అట్లా నేను జీవిస్తున్న సమయంలో అక్కడ కూడా నేను వారితో కొంతకాలం గడిపాను. అక్కడి నుంచి నేను నర్సంపేట ప్రాంతంలోనికి వచ్చాను. వచ్చిన తర్వాత మన మారుమనసు రక్షణ లేదు. అయితే ఆ లోకంలో జీవిస్తూ ఉంటున్నాను. అయితే తిమోతి అంకులని ఆయన నాతో ఒక దినం మాట్లాడాడు. ఈ బాధలో కష్టంలో ఉన్నప్పుడు, ఏడుస్తున్న సమయంలో నువ్వు ఏదైనా పని చేసుకోలే బాబు అన్నాడు. అన్నప్పుడు నేనేం చేశానంటే, నేను పని చేయడం ఏందని కోపంగా చూశాను. ఓ బర్రెలను కాసుకో, గొర్రెలను కాసుకో అన్నాడు. అన్నప్పుడు నాకు చాలా బాధ వేసి, ఈయనేం బర్రె కాసుకో, గొర్రెలు కాసుకున్నాను. ఆయన మీద నేను కోపపడ్డాను. అయితే ఆయన నన్ను ప్రేమించాడు కనుక ఆయన తీసుకువెళ్ళి ఏం చేశాడంటే, సరిగా మా టైలర్ అని యూసీన్ అన్న అవసర కులం నుంచి వారు దేవుని నమ్ముకున్నారు. వారి మధ్యలోనికి తీసుకువెళ్ళి నన్ను టైలర్ నేర్చుకోమని అక్కడ పెట్టాడు. పెట్టినప్పుడు అక్కడ అనేకమైన దైవ సేవకులు, అనేకులు దేవుని నమ్మిన వారు, అనేక మంది ప్రజలు వస్తూ ఉండేవారు, వెళ్తూ ఉన్నారు. వారి నోట ఎప్పుడు చూసినా కూడా దేవుని మాటలే, పరిశుద్ధతనే, నీతియే. వారిలో ఎటువంటి పాపం లేకుండా, వాళ్ళు ఎటువంటి మోసం లేకుండా వాళ్ళు చేసే ప్రవర్తనన్నీ కూడా నాకు చాలా నచ్చాయి. అక్కడ పర్వత సూర్యనారాయణ గారి యొక్క సాక్ష్యం కూడా విన్నాను. తర్వాత అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు, 7 ఏళ్ల శ్రమల రోజు అనే పాట కూడా విన్నాను. విన్నప్పుడు నాకు చాలా భయం వేసింది. ఆ ఉగ్రతలో నేను పోతే నాకు ఎవరు దిక్కు? నేను దేవుని మార్గంలోనికి పోకపోతే నాకు ఎవరు దిక్కు? నేను పరలోక రాజ్యం వెళ్ళాలి, నేను నీతిగా బ్రతకాలి, నేను సంతోషంగా బ్రతకాలి, నేను దేవుని కొరకు బ్రతకాలి, నేను దేవుని కొరకు జీవించాలని చెప్పి నేను ఆశపడుతూ వచ్చాను. అయితే అక్కడ ఒక వాక్యం నాతో మాట్లాడింది. యేసు క్రీస్తు అందరికీ ప్రభు అని బైబిల్ వాక్యం నాతో మాట్లాడింది. ఏమనంటే, కులమని, మతమని ఏ భేదం కూడా లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. పాపం వలన వచ్చే జీతము మరణము, అయితే అది ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవమని బైబిల్ సెలవిస్తుంది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా తన అతిథ్య కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందునని ఈ మాటలు నాతో మాట్లాడుతూ వచ్చాయి. అయితే నేను మారు మనసు పొందాలి, రక్షింపబడాలి, నేను దేవునితో నడవాలని ఆ టైలరింగ్ చేసుకుంటూ, ఆ టైలరింగ్ వారితో నేను రాత్రి బైబిల్ చదువుకున్నప్పుడు, పాటలు పాడేటప్పుడు, వాళ్ళు తపలాలు కొడుతున్నప్పుడు వారు ఎంతో ఆసక్తితో దేవుని ప్రేమను చూపు, అవసర కులం నుంచి అయినా కూడా వారు దేవుని నమ్ముకొని ఎంతో ఆనందాన్ని వాళ్ళు పొందుతూ వచ్చారు. ఆ ఆనందాన్ని నేను పొందాలని, ఆనందంతోనే ఉండాలని, ఆనందంలోనే దేవుడితో నడవాలని, ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని నేను తెలుసుకోవాలని చెప్పి అప్పుడు ఎంతో ఆశతో నేను ఉన్నప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నా హృదయాన్ని 1993లో
ప్రభు నాతో మాట్లాడుతూ వచ్చాడు. అయితే 1994 మే నెల 14వ తారీఖు నాడు ప్రభు అయిన యేసుక్రీస్తు నాతో మాట్లాడాడు. కుమారుడా నీ పాపములు క్షమించబడినాయి, కుమారుడా నీ పాపాలు క్షమించబడినాయని ప్రభు నాతో మాట్లాడినప్పుడు అక్కడ శ్యామ్ సుందర్ గారు 19 పేర్స్ పెట్టాడు. అప్పుడు కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారితో నాతో మాట్లాడుతూ వచ్చాడు. అప్పుడు నేను తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిసం తీసుకున్నాను. అప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనసు రక్షణ నాకు దయచేశాడు. అలాగ నేను దేవునితో మారు మనసు పొందడానికి దేవుడు నాకు ఆ విధంగా ఛాన్స్ ఇచ్చాడు. దేవుడు ఈ యొక్క చిన్న సాక్ష్యమును దేవుడు దీవించును గాక. ఆమేన్.